నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. పేదింటి పెద్ద బిడ్డగా మీ సేవకునిగా వస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు కోరారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నల్లగొండకు తొలిసారిగా వచ్చిన ఆయన బీటీ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్రావు, కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోయి రైతన్నలు ఆగమైతుంటే కాంగ్రెస్ నాయకులు దున్నపోతుపై వర్షంలా వ్యవహరిస్తూ ఏసీ గదుల్లో కొలుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి ఎన్నికల సంగ్రామం మొదలైనటువంటి సందర్భంగా అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఒక సందర్భం. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనేటువంటిది దాదాపు నెల రోజులుగా ఒక సంశయం అందరికీ కూడా. సరే, దాంట్లో చాలామంది పోటీ పడ్డారు, చాలామంది అడిగిర్రు. కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, స్థానికంగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కానీ సంప్రదించి మాకు అవకాశం ఇస్తే కనుక బరిలో ఉంటామని చెప్పేసి చాలామంది ఉత్సాహం చూపించినప్పటికీ పార్టీకి ఉండేటువంటి నిబద్ధత, పార్టీ పట్ల ఉండేటువంటి నిబద్ధత, పార్టీకి అవసరమైనప్పుడు సైనికుల లెక్క ఎవరైతే నిలబడగలుగుతాడో, ఈ సమయానికి ఎవరిని ఉపయోగించి మనం రణంలోకి పోతే గెలుపు సాధ్యమైద్దనేటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత దాదాపు 25 నుంచి 30 రోజులు సమీక్ష నిర్వహించి మాతో కూడా చర్చలు జరిపి జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, చివరికి కేసీఆర్ గారు ఒక దగ్గర సమావేశం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నల్గొండ పార్లమెంటు సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచర్ల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. పాత్రికేయుల సమక్షంలో మా అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా కంచర్ల కృష్ణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. వారిని అభ్యర్థిస్తుందని ప్రకటించినందుకు కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి గారికి, సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం. కంచర్ల కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తూ ఎంఏఎల్ఎల్బీ చేసి న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తూ, ఇక వారి సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అయితే మొన్నటి వరకు నల్గొండ శాసనసభ్యులుగా పనిచేశారు, అది మీ అందరికీ సుపరిచితమే. వారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడైనా 2018లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడైనా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారి గెలుపులో కీలక పాత్ర పోషించి బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వారికి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యతను, అది హుజూర్ నగర్ అయినా, అది నాగార్జున సాగర్ అయినా, అది మునుగోడైనా, వారప్పుడు టికెట్ ఆశించినప్పటికీ కేసీఆర్ గారు పిలిచి నువ్వు బాధ్యత తీసుకొని గెలిపించుకురావాలి కృష్ణ అని చెప్తే వారి మాటకు గౌరవించి పార్టీ కమిట్మెంట్లో భాగంగా ఒక సైనికుల్లాగా అన్ని విజయాలలో కీలక పాత్ర పోషించినటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఆ రోజే కేసీఆర్ గారు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నీకు ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం ఇస్తా, తొందరపడకు, ఎవరికైనా సరే సందర్భం వస్తుందని చెప్తే ఆ రోజు వారు ఆగడం, దాని కంటిన్యూషన్లో ఈరోజు వారికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పోటీ కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో కనుక చూస్తే దాదాపు ఇప్పటికే 3.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు ఎండిపోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి మనకు కనపడతా ఉంది. మరి అవతల పక్క వచ్చేటువంటి పార్టీలు, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ అభ్యర్థి ఏమని చెప్పేసి రావాలి, మరి కృష్ణాన్నతో ఏమని చెప్పి పోటీ పడాలి? నేను చదువుకున్నాను, నేను కూడా న్యాయవాద వృత్తి చేస్తున్నాను పోటీ పడాలన్నా, నేను ఉద్యమకారులను పోటీ పడాలన్నా, పార్టీ కమిట్మెంట్ కోసం చేసామని పోటీ పడాలన్నా, లేకపోతే నినాక మన జరిగినటువంటి హైదరాబాద్లో హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో నేనే ప్రధాన నిందితుడిని కాబట్టి నా నిందితుని చూసి నా కోటేరని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడగాలన్నా అనేది దయచేసి ఆలోచించమని చెప్పేసి మీ అందరి ద్వారా
నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట్లాడితే నోరు తెరిస్తే తీసుకొస్తే ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కొడుకు బిడ్డ కనుక కలిసి వస్తేనేమో కుటుంబ పార్టీ అని మాట్లాడతాం. మరి ఇవాళ నీదేంది? జాన్ రెడ్డి వయసు అయిపోగానే చిన్న కొడుకో పదవి కావాలి, పెద్ద కొడుకో పదవి కావాలి. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి కాగానే తమ్ముని కోటి కావాలి, తమ్ముని పిల్లని కోటి కావాలి, ఈయన కొడుకు కోటి కావాలి, అన్న కొడుకు కోటి కావాలి. ఏం నడుస్తుంది అంటున్నా? ఏంది దౌర్భాగ్యం మనకు? ఈ దౌర్భాగ్యాలను ఈ దుర్మార్గులను భరించుడే మాత్రం అయితలేదురా నాయన అంటే ఇంకో దుర్మార్గుని డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుని తీసుకొచ్చి మా తలక మీద రుద్దుతామంటే ఈ పార్టీ ఏది ఆలోచిస్తుందో ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆయనకేం చెప్తాం, ఆయనకేం విజ్ఞప్తి చేయాలి? ఆయనే దొంగల ముఠ నాయకుడు, వాడే ఓటుకున్నాడు దొంగ. దొంగల ముఠ నాయకుడే దొంగగా ఉన్నటువంటి పార్టీకి అంతకంటే గొప్ప అభ్యర్థులు దొరుకుతానుకోవడం కూడా మా వివేకం. కాబట్టి దయచేసి నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేయాలి. ఒక 3 నెలల 100 రోజుల పాలనలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, రైతు బంధు ఇయ్యడు, 2 లక్షల రుణమాఫీ చెయ్యడు, వాంతో ఏది చేత కాదు. ఎంతసేపు పొద్దుగాలు లేస్తే ఏదో ఒక నోటికి ఎంతో సంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఉన్నటువంటి ఇంకా అవతల పక్క అభ్యర్థులు ఆ బీజేపీ పార్టీ ఇక పెద్ద అభ్యర్థిత్వం గురించి మాడుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు కుక్కలు అది సిబిఐయా ఐటా ఈడా వాటిని ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా ఓట్లను రాబట్టుకొని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఈ మోడీ గారికి ఇంకోటి లేదు. బయటికి మాత్రం 400 వస్తాయి, 350 వస్తాయని ప్రగల్భాలు పలుకుతారు. లోపల మాత్రం వాళ్ళకు అసలు ఎక్కడ లేని ఆందోళన. ఆ ఢిల్లీలో 7 గెలుస్తాం. మరి 7 గెలిచిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఎందుకు రాయన నువ్వే గెలుస్తావు కదా అంటే 7 ఓడిపోతాడు ఢిల్లీలో. తెలంగాణలో అయితే స్కోపే ఉండదు. లాస్ట్ టైం వచ్చినటువంటి 4 ఏవైతున్నాయో ఆ 4 ఈసారి రావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాబట్టి తెలంగాణలో స్కోప్ లేదు, ఆంధ్రాలో స్కోప్ లేదు, తమిళనాడులో స్కోప్ లేదు, ఒరిస్సాలో స్కోప్ లేదు, పశ్చిమ బెంగాల్లో స్కోప్ లేదు, కేరళలో స్కోప్ లేదు. మరి 7 వస్తే 400. ఇక చదువురావులకు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నూరిపోయాలి ప్రజలకు అని చెప్పేసి ఒక పిచ్చి భ్రమలల్లా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అవతల పక్క ఉన్నటువంటి బీజేపీ పార్టీ. తక్కువని చెప్పి మోడీ గారికి జేసీ భారతదేశానికి అని చెప్తానికి ఒక్కటంటే ఒక చర్య లేదు. కేసీఆర్ గారు ఏం చేసి తెలంగాణ కంటే చెప్తానికి 100 చెప్పొచ్చు కుక్క తిప్పుకోకుండా, కానీ వారు చేసింది ఒక్కటి కూడా చెప్పడానికి లేదు. ఈ సమయంలో ఈ సందర్భంలో తెలంగాణ యొక్క గలం, తెలంగాణ బలం పార్లమెంట్లో వినపడాలంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కంచెల కృష్ణారెడ్డి గారిని మనందరం కూడా బలపరుస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తూ నల్లగొండ పార్లమెంట్ మీద మరొకసారన్నా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పాత్రికేయుల ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను, ఓటర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా అగ్రశ్రేణి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళని కూర్చోబెట్టి అసలు విద్యార్థులకు ఏం కావాలి, ఏం చేస్తే ఈ విద్యా విధానం మారుతుంది అని ఎప్పుడన్నా ఆలోచించినావా? 1-2 గంటలు కేటాయిస్తే ఆ విద్యా విధానం మొత్తం మారవచ్చు. కానీ నువ్వు మార్చలే. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ తప్పులు చేసిండు. అసలు బడ్జెట్ లంకె బిందెలు అంటాడు. లంకె బిందెలు అసలు ప్రభుత్వంలో లంకె బిందెలు ఉంటాయి. 1st నుంచి 7th వరకు పన్నులు వస్తాయి, ఏది అన్ని రకాల పన్నులు వస్తుంటాయి. తర్వాత ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు మిగులు ఆదాయం ఉండదు. ఎంత ధనిక రాష్ట్రమైనా అప్పులు చేస్తారు, అప్పులు తప్పకుండా చేస్తారు. మరి నువ్వు కేసీఆర్ అప్పులు చేస్తున్నావు అన్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 59,000 కోట్లు నేను అప్పు చేస్తాను నువ్వే ఇచ్చినావు. మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్హత ఎక్కడిది? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు అసలే లేదు. అందుకనే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఈ పేద ప్రజలకు, ఇక్కడున్న రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు నాకు చేతనైనంత సాయం చేస్తా. వారి కొరకు ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తాడు, ఇయ్యలే. 9వ తారీఖే ఇస్తాడు, ఇయ్యలే. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, ఇయ్యలే. ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నాడు, చేయలే. మరి ఇంకేం చేస్తావు? ఇంకెప్పుడు చేస్తావు? 9వ తారీఖు డిసెంబర్ పోయి 3 నెలలు దాటి ఇప్పుడు 4వ నెల పడుతుంది. 4 నెలల టైం అంటే తక్కువ టైం కాదు. ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో 4 months అంటే బిగ్ టైం. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ మైండ్లో ఏముంది అసలు? నువ్వేం చేస్తావు? ఈ రైతులకు, ఈ ప్రజలకు ఏం చేస్తావు? కనుక మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఈ ప్రజలకు సేవ చేసుకుంటా. నేను నాయకుని గాను, సేవకునిగా వచ్చిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను పేదింటి పెద్ద బిడ్డగా నేను పనిచేస్తానని మీ అందరి సభాముఖంగా
కోరుకుంటూ ఒక అవకాశం ఏమని అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న భాస్కర్ అన్న గారికి, భగత్ గారికి, భూపాల్కు, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, రవీంద్ర కుమార్ గారికి, ముఖ్యంగా జగదీష్ అన్న గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. మరొక అవకాశం అని చెప్పి జై తెలంగాణ. కేసీఆర్ని తిట్టాలి, అదే ముచ్చట. కనుక నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అదే గత సంవత్సరం ఇదే మొత్తం దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది నల్గొండ ప్రాంతంలో. అదే గత సంవత్సరం ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడే కేసీఆర్ గారు ఏం చేశారు, ఖమ్మంకు మంచినీళ్ళు అని చెప్పి వాటర్ ఎత్తి ఆయన కేఆర్ఎంబి ప్రమేయం లేకుండా ఆయనే గేట్లు ఎత్తి నీళ్లు పంపించి పొలం బారిచ్చి రైతుల కష్ట సుఖాలన్నీ నెరవేర్చడం జరిగింది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక ఎమ్మెల్యే బయట మా పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీలో తీసుకొని ఆయన ఇంటికి పోనీకే కలుస్తావు. వేరే నాయకుల పార్లమెంట్ అభ్యర్థులు నీకు దొరకలేరు కనుక వాళ్ళ ఇంటికి పోయి తీసుకుపోయి కలుస్తావు. మరి ఇదంతా ఏంది? మరి ఎప్పుడన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయం 350 మంది ప్రొఫెసర్